future. Friends, today I am going to explain conversation. Today I am going to explain, please conversation, listen carefully. Nice. Friend, conversations, friends, first of all, father and son. God bless you my son. ఇది అందరికీ తెలుసు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని. నెక్స్ట్ సన్ ఏమంటున్నాను, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తండ్రి గారు అన్నారు. ఎవరైనా మే గాడ్ బ్లెస్ యూ అంటే థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకోవాలి. హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు కూడా థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్ అని చెప్పాలి, ఐఎమ్ గుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ హలో రవి, హౌ ఆర్ యూ, రవి మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. నెక్స్ట్ రవి ఏమన్నాడంటే ఎస్ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అడిగినందుకు మీకు ధన్యవాదాలు, నేను బాగున్నాను, బాగున్నాను అని చెప్పారు. నెక్స్ట్ ఫైన్ టు, నెక్స్ట్ ఐఎమ్ థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ, నెక్స్ట్ మీరు ఎలా ఉన్నారు, హౌ అబౌట్ యూ అని కూడా అనొచ్చు. వాట్ అబౌట్ యూ అండ్ హౌ అబౌట్ యూ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైన్ టు థ్యాంక్ యూ, నేను కూడా బాగున్నాను. ఫైన్ టు అంటే అర్థం ఏంటిది, కూడా అని అర్థం. ఫైన్ టు థ్యాంక్ యూ. హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్, హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అని అర్థం. నెక్స్ట్ నెక్స్ట్ ఆల్ ఆర్ ఫైన్, అందరూ బాగున్నారు. నెక్స్ట్ బై ద వే హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ హిజ్ హెల్త్. బై ద వే అంటే అర్థం ఏంటిది ఫ్రెండ్స్, అది సరే అని అర్థం. బై ద వే అంటే అర్థం ఏంటిది, అది సరే. నెక్స్ట్ బై ద వే అది సరే, హౌ ఈజ్ మీ అన్న ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది. ఆల్ ఆర్ ఫైన్, బై ద వే హౌ ఈజ్ యువర్ బ్రదర్ అండ్ హౌ ఈజ్ హిజ్ హెల్త్. అవును మీ అందరూ బాగున్నారు, అది సరే మీ అన్న ఎలా ఉన్నారు అండ్ మీ అన్న యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది. నెక్స్ట్ నౌ ఈజ్ ఓకే, అతడు ఇప్పుడు పర్లేదు, అతడు ఇప్పుడు బాగున్నాడు. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ వినండి, ఐఎమ్ రవికుమార్, దయచేసి వినండి, నేను రవికుమార్ని. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్, నేను రవికుమార్ని. నేను మీ పేరుని తెలుసుకోవచ్చా. మే ఐ నో యువర్ నేమ్. ఇంకా పొలైట్ అంటే మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అనాలి. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎస్ ఐఎమ్ సీను, ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ, నేను నీకేమైనా సాయం చేయాలా, నీకు ఏ విధంగా సాయం చేయగలను, ఈ విధంగా సాయం చేయాలి. నెక్స్ట్ ఈజ్ దిస్ ద రైట్ బస్ టు గో టు కోటి, ఇది కోటికి వెళ్ళే బస్సేనా అని అడగాలి. అంటే ఎట్లా అడగాలి, ఈజ్ దిస్ రైట్ బస్ టు గో టు కోటి, ఈజ్ దిస్ రైట్ బస్ టు గో టు కోటి. నో ఇట్స్ నాట్, ఇది కాదన్నప్పుడు ఏమనాలి, నో ఇట్స్ నాట్. దట్ రెడ్ వన్ ఓవర్ దేర్ ఈజ్ ద రైట్ వన్. ఆ రెడ్ బస్ అక్కడ ఉంది, దూరంగా అక్కడ ఉన్న చూడు, ఆ బస్సు వెళ్తుంది. నో ఇట్స్ నాట్ దట్ రెడ్ వన్ ఓవర్, ఆ ఎర్రది ఉంది కదా అక్కడ, ఆ బస్సు. దేర్ ఈజ్ ద రైట్ బస్, అది కరెక్ట్ బస్, కోటి వెళ్ళేది. నెక్స్ట్ వేర్ ఆర్ యూ రాజు ఎక్కడున్నావు. నెక్స్ట్ ఐ ఆమ్ ఇన్ ద రూమ్, నేను రూమ్లో ఉన్నాను. ప్లీజ్ వెయిట్ ఎ బిట్, కాస్త ఆగండి. ప్లీజ్ వెయిట్ ఎ బిట్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, కాస్త ఆగండి లేకపోతే కాసేపు ఆగండి. వెయిట్ ఫర్ ఎ వైల్ అని కూడా అనొచ్చు. వెయిట్ ఫర్ వైల్ అంటే అర్థం ఏంటిది, కాసేపు ఆగండి అని అర్థం. నెక్స్ట్ కమ్ అవుట్ క్విక్లీ, తొందరగా బయటికి రా. ఐఎమ్ వెయిటింగ్, కమ్ అవుట్ క్విక్లీ, ఐఎమ్ వెయిటింగ్, త్వరగా బయటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్, మీ నాన్నగారు ఎక్కడున్నారు. వేర్ ఈజ్ యువర్ ఫాదర్. నెక్స్ట్ ఈజ్ హీ ఎట్ హోమ్, అతడు ఇంటి దగ్గర ఉన్నాడా. ఈజ్ హీ ఎట్ హోమ్. నెక్స్ట్ నో అంకుల్ లేడ్ అంకుల్. ఈజ్ అవుట్ ఆఫ్ ఆన్ బిజినెస్, అతడు పని మీద బయటికి వెళ్ళాడు. అంటే ఇంగ్లీష్లో ఎలా అనాలి ఫ్రెండ్స్, ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్.
Do you have any message for him? Do you have any message for him? అతనికి ఏమైనా చెప్పాలా మీరు, లేకుంటే ఏమైనా అడగాలా, లేకుంటే ఏమైనా చెప్పాలా అని అర్థం. నెక్స్ట్, ఎస్, గివ్ హిమ్ దిస్ మనీ అండ్ టెల్ టు పోన్ మీ యాజ్ సూన్ యాజ్ హీ రిటర్న్స్. ఎస్, అవును, గివ్ హిమ్ దిస్ మనీ, ఈ డబ్బులు అతనికి ఇవ్వు, అండ్ టెల్ టు పోన్ మీ యాజ్ సూన్ యాజ్ హీ రిటర్న్స్. అవును, ఈ డబ్బులు అతనికి ఇవ్వు, మళ్ళీ అతనికి రాగానే పోని చేయమని చెప్పు. వన్స్ అగైన్, ఎస్, గివ్ హిమ్ దిస్ మనీ అండ్ టెల్ టు పోన్ మీ యాజ్ సూన్ యాజ్ హీ రిటర్న్స్. అతడు ఈ డబ్బులు ఆయనకి ఇచ్చి అతను రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు అని. నెక్స్ట్, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? మీ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారా? ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? ఎస్, షీ ఈజ్ బిజీ విత్ హౌస్ వర్క్, ప్లీజ్ గెట్ ఇన్. ఆంటీ వచ్చాను. మీ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? ఈజ్ యువర్ మదర్ అట్ హోమ్? ఎస్, షీ ఈజ్ బిజీ విత్ హౌస్ వర్క్, ప్లీజ్ గెట్ ఇన్ ఆంటీ. అవునంటీ, మా అమ్మ ఇంటి పనిలో చాలా బిజీ ఉన్నారు, రండి లోపలికి రండి అని అంటున్నాను. నెక్స్ట్, మై సిస్టర్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. మా చెల్లెలకి కుక్కలంటే భయం. ఏదన్నా భయం అంటే అట్లా అఫ్రైడ్ ఆఫ్ అని చెప్పాలి. మై సిస్టర్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. మా చెల్లికి కుక్కలంటే భయం. నెక్స్ట్, ఈజ్ షీ? సో ఈజ్ షీ? అవునా? ఈజ్ షీ అంటే ఏంటిది? అవునా? సో ఈజ్ మై సిస్టర్ బట్ ఐఎమ్ నాట్. సో ఈజ్ మై సిస్టర్, నాకు కాదు, మా చెల్లికి, నాకు కాదు. ఐఎమ్ నాట్, బట్ ఐఎమ్ నాట్, నాకు కాదు. నెక్స్ట్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. నాకు పాములు అంటే భయం. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. నెక్స్ట్, ఆర్ యూ? మీకు కూడానా? నెక్స్ట్, బట్ ఐఎమ్ నాట్. అవును, కానీ ఐఎమ్ నాట్, నాకు కాదు. ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ గోస్ట్? మీకు దయ్యాలంటే భయమా? ఫ్రెండ్స్, దీస్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్ have been explained today. See, in your daily life you can practice like this. Conversations are very very important. Please, you can converse, you can convert you this type of sentence you can convert to your friends. ఇలా మీరు రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్తో మీరు కన్వర్ట్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, failure is not final. Today you are failure, but tomorrow you will be successful person. May God bless you. Thank you. Please subscribe to the channel.